ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీకి అని ఒక్కరోజు వెళ్ళకపోయారా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలువు, మొత్తం 17 మంది ఎంపీలు 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీకి పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. నన్ను వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చేయలేదు. ఎందుకు ముఖం చేయలేదనే పదాన్ని నేను వాడుతున్నా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్యాలు. పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు కాదా? ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పనివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుంది, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేస్తే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకి పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్ ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది ఏం చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీశ్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి, అటగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద. అందుకని మీకు ముఖం చెల్లకుండా మీరు పోయింది.